మీరు యంగ్ ఇండియా పేరు మీద మీరు కొత్త కళాశాలలు కడుతున్నారు. మేమేమంటున్నాం, 660 ముందు ఆ బిల్డింగులు కట్టండి. భూమి కూడా సేకరించడం జరిగింది. 7 ఎకరాల భూమి ప్రతి కళాశాలకు సేకరించడం జరిగింది. మరి దాంట్లో మీరు కట్టాలి కదా. అవి కట్టి మీరు తర్వాత యంగ్ ఇండియా కట్టుకోండి. సో యంగ్ ఇండియా పేరు మీద ఒక పెద్ద కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మొదట 40 కోట్లు అన్నాడు, 2500 మంది విద్యార్థులు అన్నాడు. తర్వాత ఇప్పుడు 40 కోట్ల నుంచి ఏకదమ్మున అది 200 కోట్లు పర్ స్కూల్గా మారింది. అంటే ఇదంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చో, లేకపోతే ఒక మెగా కృష్ణారెడ్డో, లేకపోతే ఇంకేవో ఆయనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షనో, లేకపోతే ఇంకేవో మరి ఏదైతే అమృత్ స్కామ్ ఎట్లయితే జరిగిందో, అదేవిధంగా లగచర్లలో ఏ విధంగా అయితే తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటా ఉన్నాడో, అదేవిధంగా ఈ యంగ్ ఇండియా స్కూల్స్ కూడా తమ అనుంగు శిష్యులకు, తమ కోటరీలో ఉండే కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని అక్కడి నుంచి కూడా డబ్బులు దొబ్బే కార్యక్రమం తప్ప ఇది పేద ప్రజల జీవితాలను, పేద విద్యార్థుల జీవితాలను మార్చే కార్యక్రమం కాదని చాలా క్లియర్గా తెలిసిపోయింది. అందాల పోటీల లోపల అందాల భామలకు వాళ్ళకు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇవ్వడానికి మీ దగ్గర బడ్జెట్ వస్తుంది. వాళ్ళందరికీ స్టార్ హోటల్లో సదుపాయాలు కల్పించడానికి మీ దగ్గర బడ్జెట్ వస్తుంది. వాళ్ళందరినీ తెలంగాణలో రకరకాల ప్రదేశాలు తిప్పడానికి మీకు బడ్జెట్ వస్తుంది. వాళ్ళందరినీ విమానాలు తిప్పడానికి మీకు బడ్జెట్ వస్తుంది. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్కి మీకు బడ్జెట్ వస్తుంది. 200 కోట్లు బడ్జెట్కి బడ్జెట్ వస్తుంది. కానీ తెలంగాణ కోసం పోరాడిన తల్లిదండ్రుల బిడ్డలు, తెలంగాణ భావితరాలైన ఈ బిడ్డల విషయంకి వచ్చే వరకు మీ అధికారులకు బడ్జెట్ లేదనే విషయం గుర్తుకొస్తూ ఉన్నది. ఇది వివక్ష కాదా రేవంత్ రెడ్డి? ఇది వివక్ష కాదా? నేను మళ్ళీ అడుగుతున్నా. మీరు ఈరోజే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఈ అర్జెంటుగా ఈ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించండి. ఈమె ఉన్నంతకాలం ఈ గురుకులాల్లో తల్లిదండ్రులు పురుగుల్లాగానే చూడబడతారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అలుగు వర్షం లాంటి అధికారులను ముందర పెట్టి ఈ గురుకులాలను పూర్తిగా రూపుమాపే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. అందుకొరకు ప్రతి చోట కూడా మీరు ఖమ్మంలో ఉన్న, కోదాడలో ఉన్న, కొడంగల్లో ఉన్న, అలంపూర్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఆదిలాబాద్లో ఉన్న మీరు గొంతెత్తాల్సిన అవసరం ఉన్నది. ఈ గురుకులాల మీద జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలను, దోపిడీని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ అన్ని ప్రతిభా పాఠశాలల్లో ఏవైతే మరి విద్యార్థులను 2వ సంవత్సర విద్యార్థులను వెళ్ళిపోమని చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా మళ్ళీ అదే కళాశాలలో కొనసాగించాలని చెప్తూ, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీని కూడా మరి కొనసాగించాలి. వాళ్ళకు నెలకు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్తూ ఈ టాయిలెట్లు గడగడం అలాంటి మరి అవమానకరమైన ఆరోపణలు చేసిన అవమానకరమైన ఆదేశాలు ఇచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని మీ నిజాయితీని మరి రాష్ట్ర ప్రజలకు